వెల్కమ్ టు కృష్ణకాశి పుణ్యవాణి ఛానల్. తోటకూర ఫ్రై కోసం 1.5 స్పూన్ ఆయిల్ తీసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒక కట్ట తోటకూరను నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తోటకూర కొద్దిగా వేగిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. తోటకూర బాగా వేగి ఆనియన్ ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసి కారం అంతా ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాల నుంచి దించేయడమే అండి. అన్నంలోకి కూడా బాగుంటుంది. జొన్న రొట్టెలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.